సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు మరియు నా శ్రేయోభిలాషులకి మరియు బిగ్ టీవీ ఛానల్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ ఆదవరం సందీప్, ట్రినిటీ హాస్పిటల్, నాయుడుపేట. ఈరోజు నేను బిగ్ టీవీ తరపున కొన్ని విషయాలు మన నియోజకవర్గ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా చెప్పుకుంటే మన నియోజకవర్గంలో 52,000 హెక్టార్లు మనము పంట భూమి ఉంది. 52,000 హెక్టార్ల పంట భూమికి కేవలం 30,000 హెక్టార్ల వరకే సాగునీరు అందిస్తున్నారు. 21,000 హెక్టారులు పంట భూమి పండించగల శక్తి ఉండి కూడా సాగునీరు లేక వాటిని ఒక పంటగా ఆగిపోవడము లేదా బీడు భూములుగా పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది. మన నియోజకవర్గం గుండా తెలుగు గంగా వాటర్ మనకు తమిళనాడుకు వెళ్తున్న సందర్భంలో ఈ తెలుగు గంగా వాటర్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకుందాము, దానికి కావాల్సిన అన్ని చర్యలు మేము తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని అమలుపరచకుండా దాటివేసింది. అదేవిధంగా ఫిషరీస్ మత్స్యశాఖల వాళ్ళ గురించి మాట్లాడడం అయితే, మత్స్యశాఖ వాళ్ళకి కేవలము ఒక సంవత్సరంలో 6 నెలల వరకే వాళ్ళకి పని ఉంటుంది. మిగతా 6 నెలలు వాళ్ళ వేట పోయే పరిస్థితి ఉండదు. మిగతా 6 నెలలు వాళ్ళకి ఏదో ఒక పెన్షన్ రూపంలోనో లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కొంతవరకు వాళ్ళకి పెన్షన్ విధానం ఇచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అందట్లేదు. అది వాళ్ళ యొక్క జీవన శైలిని ఎటువంటి మార్పు తీసుకురాలేకపోతుంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, తాగునీరు మనకు తడ, సూలూరుపేట, శ్రీహరికోట, పులికాటు సరౌండింగ్స్లోకి వెళ్ళామంటే తాగునీరు అందక, అంతా కూడా అక్కడ ఉప్పు నీరు ఎక్కువగా దొరుకుతుంది. తాగునీరు అందక, అదేవిధంగా వాడకానికి నీరు లేక ట్యాంకర్స్తో నీళ్లు పట్టుకునే పరిస్థితికి వస్తుంది. మన బాబు గారు ఇలాంటి వాటిని ఉద్దేశంలో పెట్టుకొని ప్రతి ఇంటికి కుళాయి అనే ఒక కాన్సెప్ట్ని, ఇంటికి రక్షిత నీరు ప్రతి ఇంటికి కుళాయి అని చెప్పి ఒక కాన్సెప్ట్ ముందుకు రావడం జరిగింది. సో ఇది కూడా మన ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకము. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రాబోయే ఎన్నికల్లో మనము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వంలో అది ఏం జరిగిందంటే, పిల్లలు చేరట్లేదు అని ఒక సాకుతో అన్ని మెర్జ్ చేసేయడము, ఊరు ఒక దగ్గర ఉంటే బడి ఒక దగ్గర ఉన్నట్లు చాలా దూరంగా చేయడము, పోనీ దానికి కావాల్సినటువంటి రవాణా వసతులు కూడా కల్పించకపోవడం వల్ల మన సూలూరుపేట నియోజకవర్గము వాతావరణంలో ఎట్లా అంటే మంచు తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలు కాబట్టి నాసిరకం రోడ్లు ఉండడం వల్ల చాలా త్వరగా పోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రోడ్ల విషయమై ప్రస్తుతం ప్రభుత్వము చాలా వరకు నెగ్లెక్ట్ చేయడం జరిగింది. రాబోయే ప్రభుత్వం దీని మీద ఎక్కువగా దృష్టి సారిస్తుందని, ఈ డెవలప్మెంట్ అనేది రోడ్స్ మీద ఆధారపడి ఉన్నది. ఈ రోడ్స్ని మన యొక్క మౌలిక వసతులు బాగుంటే మన జీవన ప్రమాణాలు, జీవన శైలి బాగుంటుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిగ్ టీవీ వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను.